కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ ధర్మకర్త నేతల అప్పారావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు మన కాకరపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ వారు 1996లో ఇక్కడ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. దపదపాలుగా ఈ స్వామివారి యొక్క పూజలతోటి శక్తివంతమైన ఆంజనేయ స్వామిగా తయారైనారు. మన అయోధ్యలో రామాలయం నాడు మళ్ళీ ఈ భక్తాంజనేయ వారిని పునర్నిర్మాణించి ఆ రోజునే అదే టైంకి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని ప్రారంభించడం కూడా జరిగినది. ఈ విధముగా అంగరంగ వైభవంగా కాకరపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పూజలు చేయడము, అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమములు కూడా జరపడము జరుగుతున్నది. గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా సహకరించి అందరూ కూడా ఈ గుడి యొక్క ఔన్నత్యానికి పాటుపడ్డారు. అందుచేత ఈ రోజు ఈ మంగళవారం నాడు ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క తీర్థము చేయడం జరుగుతున్నది. ఈ యొక్క సంతర్పణ కార్యక్రమమునకు అందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా భోంచేసి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాం. శ్రీ 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 భక్తాంజనేయ గుడి కట్టి ఇంచుమించు 96లో ఈ గుడి నేతల అప్పారావు గారు ప్రారంభం చేశారు. కావున ఈ గ్రామ సహకారాలతో ఈ గుడిలు మంచి అభివృద్ధి చెందినవి. ఇలాంటి అభివృద్ధి ఇంకా ఎంతో జరగాలని మరి కాకరపల్లి గ్రామ పెద్దల సహకారాలతో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నవి. మా కాకరపల్లి అంటే ప్రతి దానికి నేను ముందున్నానని ఎవరికి తోచిన సాయం అలా చేసి ఏ గుడి అంటే కట్టని నేనున్నానని ప్రతిలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఆంజనేయ స్వామి పండుగ మరి రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు కూడా మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హాజరులో జరగడం మాకు ఎంతో సంతోషం. ఇలాగే ఎన్నో పండుగలు చేసుకుంటూ మా ఊరు మంచి అభివృద్ధి చెందాలని, మా గ్రామ పెద్దలందరూ సుఖంగా ఉండాలని, పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని, అలాగే రైతులు అందరూ సుఖంగా ఉండాలని, పాడి పంటలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, మరి ఆంజనేయ స్వామి ఒక్కసారి దండం పెట్టుకుంటే మళ్ళా దండం పెట్టుకోవాలన్న మనసులో కోరిక ఉంటుంది. అలాగే పెద్దలు కూడా ఎప్పుడు కూడా ఈ గుడి ఖాళీ ఉండదు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పండుగలు చేస్తూ అభివృద్ధి పదవులు నడాలని కోరుకుంటూ శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి మరియు పంచముఖ ఆంజనేయ స్వామిగా పేరుంది. గత 4-3 సంవత్సరాలు బట్టి ప్రతి సంక్రమణ 15 రోజుల నాడు అఖండ వైభవంగా స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఒక 3,000 రూపాయలు 3,000 మంది జనంతో అన్న సంతర్పణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు జరిపించుకుని స్వామివారి యొక్క అనుభూతి పొంది భక్తులందరూ కూడా 50 మంది కూడా వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రులై అన్నిదా స్వామివారి కోరికలు నెరవేరుస్తూ అనేక రకరకాలుగా పూజలు అందుకుంటున్నారు. కాబట్టి వారికి ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఎక్కువ దేవతన ప్రభుత్వంగా జరగాలని చెప్పి ఇది 3వ సంవత్సరం అమ్మవారి గుడి కట్టిన తర్వాత అమ్మవారికి ఇన్ని రకాలుగా పంచామృతాలతో అభిషేకం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగి స్వామివారి పూజలు అందుకుని ప్రతి వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం తమ పూజలు జరిపించుకుంటాల్సిగా ఇంకా దేవతల ప్రభుత్వాలుగా వెలగాలని ఈ గుడి అంగరంగ వైభవంగా వెలగాలని కోరుతున్నాం.